జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికను బ్లాక్మెయిల్ చేసిన పని మనిషి సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అర్జున్కు సరస్వతి సహకరించినట్లు విచారణలో తేలింది. ఘటనా విషయాన్ని ఇంట్లో చెప్పకూడదంటే డబ్బు ఇవ్వాలంటూ బాధితురాలిని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. అర్జున్తో పాటు సరస్వతి కూడా ఒత్తిడి చేయడంతో భయపడిన బాలిక విడతల వారీగా మొత్తం 9 లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుని తెలుస్తుంది. అయితే ఈ కేసులో మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కిడ్స్ మైనర్ గోల్డ్ ట్రాప్ కేసుకు సంబంధించి పోలీసులు మరొక మహిళను కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రము పని మనిషి సరస్వతిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే మైనర్ బాలికకు సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు చెప్పొద్దంటూ కూడా మైనర్ బాలిక ఆ పని మనిషిని ప్రాధాయపడడంతో ఆమె బ్లాక్ మెయిల్ కూడా చేసింది. బ్లాక్ మెయిల్ చేసి పూర్తిగా 9 లక్షల రూపాయలు విడతల వారీగా ఆ మైనర్ గోల్డ్ నుంచి కూడా తీసుకున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతము సరస్వతిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎందుకంటే నిందితుడు యొక్క అర్జున్ కి పూర్తిగా సపోర్టెడ్ గా ఈ యొక్క పని మనిషి పూర్తిగా అతనికి పనిచేసింది. అంతేకాకుండా మైనర్ గర్ల్ కి సంబంధించిన నేపథ్యంలో ఆమెను ఎప్పటికప్పుడు భయభ్రాంతులకు కూడా గురి చేసింది. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ కూడా పాల్పడింది. ఒక బ్లాక్ మెయిల్ కు పాల్పడిన నేపథ్యంలో ఈ విషయాలు బయటికి రావద్దంటే 9 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా అంటే విడతల వారీగా ఇప్పటికీ తీసుకుంది 9 లక్షల రూపాయలు. ఆ 9 లక్షలకు సంబంధించిన నేపథ్యంలో తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సరస్వతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఆ యొక్క డబ్బులు ఏం చేశారనే దానిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.